पक्षे वासरे नक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषाधिष्ठायां शुभऋतौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् गोत्रः ఈ గోత్రం మనసులో చెప్పుకోవాలి. తర్వాత మీ పేరు, మీ ఆడవారి పేరు, ఆడవారు చూసుకున్నట్లయితే భర్త పేరు, తర్వాత అత్తమామలు, పిల్లలు, ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేర్లు మనసులో చెప్పుకున్న తర్వాత సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభి వృత్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్ర పౌత్ర అష్టైశ్వర్య ప్రాప్తి ద్వారా సప్త స్థిరవాసర వెంకటేశ్వర వ్రత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సమస్త శనైశ్చర గ్రహ దోష నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి అర్థం శ్రీ మహాలక్ష్మి అలర్మేల్ మంగ సహిత వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సకల కష్ట నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి అర్థం మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం సప్త స్థిరవాసర వెంకటేశ్వర వ్రత అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి అక్షతలో నీళ్లు తీసుకొని ఆ ఉద్ధరణతోటి స్పూన్ తోటి చేతిలో నీళ్లు పోసుకొని వదిలేసేయాలి. ఒకరే కనుక ఉంటే, మగవారు కనుక ఉంటే మగవారు అక్షతలు తీసుకోవాలి, ఆడవారు నీళ్లు తీసుకొని మగవారి చేతిలో వేస్తే అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయాలి ప్లేట్ లో. కరిష్యే అని చెప్పి మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి. మనం దేనికోసం అయితే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తున్నాము, ఏ కోరిక కోసం అయితే అది ఒకసారి మనస్సులో వెంకటేశ్వర స్వామికి చెప్పి నమస్కారం చేసుకోవాలి. గంధంతో 3 బొట్లు పెట్టాలి, తర్వాత కుంకుమ పెట్టాలి. కలశం గంధ పుష్పాక్షరైర్భ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుం కంఠే సమాశ్రితః మూలతత్రస్థితౌ బ్రహ్మవంజే మాతృగణాస్పదాః ఉక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీప వసుంధర. ఆ కలశంలో 2 నక్షత్రాలు వేసి ఒక పుష్పం వేసి తమలపాకుతో బోధించి పట్టుకోవాలి. ఓం ఆకలసే శుద్ధాభ్యేషు వర్ధతే ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప ఆపస్వ ఆపో నమాపో పరమాప సంప్రాణాపో విరాణాప స్వరాణాప ఛందావిస్యాపో జ్యోతిర్విష్యాపో తేజోవిష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూద్భువస్వరాపో. ఆకు పట్టుకొని నీళ్ళలో తిప్పాలి. గంగే జీవనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా కృష్ణవేణి యచగౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా అప్రకీర్తితాః. ఈ ఆకు తీసుకొని మనం పూజ చేసే ద్రవ్యాలన్నిటి మీద నీళ్లు చల్లాలి, పూజా సామాన్లన్నిటి మీద. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తర్వాత దేవుడి మీద చల్లాలి. ముందుగా గణపతి మీద చల్లి, దాని తర్వాత కలశం మీద పటం మీద చల్లాలి. దేవం సంప్రోక్ష్య, దాని తర్వాత మన మీద చల్లాలి. పక్కన ఆడవారి మీద చల్లచ్చు, లేదు ఆడవారి చేసుకుంటే వారి మీద చల్లుకోవాలన్నమాట. ఆత్మానంచ సంప్రోక్ష్య. ఇప్పుడు మనం ఇందాక ఆచమనం చేసాం కదండి, ఈ గ్లాస్ తో అయితే ఎటువంటి పని లేదు, అది పక్కన పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఈ ఉద్ధరణ మాత్రం కలశంలో వేసి వాడుకోవచ్చు స్పూన్ ని.
ముందుగా మనకి విఘ్నేశ్వర పూజ ఉంటుంది. మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా, ఏ కార్యం మొదలు పెట్టుకున్నా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ముందుగా విఘ్నేశ్వర పూజ ఉంటుంది. ఇక్కడ కూడా పసుపు గణపతులను చేసుకొని విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం. ముందుగా నమస్కారం చేసుకొని విఘ్నేశ్వరుడికి, స్వామి నేను ఈ 7 శనివారాల వ్రతాన్ని చేస్తున్నాను, ఎటువంటి ఆటంకాలు లేకుండా 7 శనివారాలు కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్టు చేయండి, నిర్విఘ్నంగా జరిగేలా చేయండి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకొని గణపతి శిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. గణపతికి బొట్టు పెట్టండి. తమలపాకు తీసుకొని గణపతి మీద బోధించి పట్టుకోండి. ఓం అసునే దేవరస్మాభిక్షప్ర ప్రాణమిహనో దేవిగోగం జోపస్యేమ సూర్యముచ్చరం దమనవతే మయా స్వస్తి అమృతం వై ప్రాణామృతాన్ని యథా స్థానోపహ్వయతే. ఆకు తీసేసి అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ధ్యానం. అక్షతలు వేసాక ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి. గణపతికి ధ్యానం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. మళ్ళా 2 సార్లు అక్షతలు వేయండి. ఆవాహయామి. సువర్ణాక్షతాం సమర్పయామి. కలశంలో ఉన్న ఆకుతో గాని ఉద్ధరణతో గాని నీళ్లు చూపించి వదిలేయాలి 3 సార్లు. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకుతోటి గాని ఈ ఉద్ధరణతోటి గాని స్వామివారి మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓం ఆపోహిష్ఠామ యోభువస్థాన ఉజ్జేతదాతన మహేరణాయ చక్షసే యోగశివతమోర్ధస్తస్య భార్యతే హనః ఉషదీరివ మాతరః తస్మారంగమావభోయస్యక్షయా జన్మథ ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం అక్షతలు తీసుకోవాలి. లేదు అంటే వస్త్రం కనుక ఉంటే వస్త్రమైనా తీసుకోవచ్చు. ఓం అభిజంతాభర్తవేన అహిరణ్య అభ్యస్వానధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్కడ స్వామివారి దగ్గర పెట్టేసేయాలి. వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. మరలా పుష్పం అక్షతలు తీసుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్నియం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధంలో అద్ది గంధాన్ని స్వామివారికి చల్లండి. గంధద్వారాంతరాదర్శాన్ నిత్యపుష్పాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాం ధారయామి. కొంచెం పసుపు కుంకం చల్లండి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః ఫలాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఒక 4 పుష్పాలు తీసుకొని మనస్సులో గమ్ గణపతయ నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని పెడుతూ ఉండండి. ఒకవేళ పత్రికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరబత్తీలు వెలిగించుకోవాలి. సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర 2 అక్షతలు వేసి అటొకటి పుష్పం పెట్టి దీపాన్ని స్వామివారికి అద్దాలి. సాధ్యం ద్రవ్యమితం ప్రేం గృహాణమంగళం దీపం తైలవక్యదిగరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. రాహివాన్నరకాధ్వరాజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. తర్వాత ఒక్కసారి గణపతికి నీళ్లు చూపించి వేయాలి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమన. బెల్లం ముక్క ఉంటే కనుక బెల్లం కూడా పెట్టచ్చు. నేనైతే ఇక్కడ పండు పెడుతున్నాను. ఆ ప్రసాదం మీద ఆకు తీసుకొని నీళ్లు చల్లాలి. ఓం భూర్భువ
స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ పండు చుట్టూ లేదా బెల్లం చుట్టూ ప్రసాదం చుట్టూ ఒకసారి నీళ్ళు తిప్పాలి. సత్యం సత్యం బ్రహ్మజ్ఞామి అమృతమస్తు శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తి కదలీ ఫలాన్ని నివేదయామి. మీ దగ్గర ఏ ప్రసాదమే అటు పక్కన బిళ్ళలు బతుకమ్మ చూడు, అక్కడ భావిస్తూ నిదానంగా 5 సార్లు చేసి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 సార్లు నీళ్లు చూపించలేయాలి స్వామివారికి. శ్రీ మహాగణాధిపతయే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం తీసుకోవాలి. 2 పండ్లు, 2 తమలపాకులు, 2 ఒక్కలు స్వామివారి దగ్గర అక్షతలు వేయాలి. భోగీపల సమాయుక్తం నాగవల్లి ఇతరయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృక్షతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి చూపించి పక్కన పెట్టేసేయాలి. ఒకసారి నీళ్లు చూపించలేయాలి. తాంబూల శరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి వెలిగించుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఒకసారి స్వామివారికి మీరు చూపించగలిగారు. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే నమః. స్కందపూర్వజః షోడశైతాని నామాని అర్పణే శ్రీయాదపి విద్యార్థే వివాహే చ ప్రవేశే నిత్యమేధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం సమర్పయామి. నక్షత్రాలు తీసుకుంటాని తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణపదే పదే పాపహం పాపకర్మాహం పాపాత్మాపసంభవః. తాయి మాం కృపయాదేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్కడ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. సంపూర్ణ తామ్యాది సత్యవంతే తమచ్యుతం. అక్షతలు తీసుకోవాలి. అక్షతలు తీసుకోవాలి. యస్య స్మృత్యాది నామోక్షతవ పూజ అక్రియాదిషు న్యూనం సంపూర్ణ తామ్యాది సత్యవంతే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం పదస్తు మే. అక్షరం ఊపిటేషన్. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మమ శిరసా గృహామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి నమస్కారం చేసుకోండి. మీరు అనుకున్నాను హిమానస్యంతే త్రపూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ గణపతి ఉన్న ప్లేట్ ని తీసుకొని ఈశాన్య భాగంలో పెట్టుకోండి. లేదు అంటే ఒక పక్కన పెట్టుకోండి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇంతవరకు విఘ్నేశ్వర పూజ అయిపోయిందండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతంలోకి వెళ్దాం. అయితే ఈ వస్త్రం ఏది వేయాలి, కలశం మీద కొబ్బరికాయ ఏం చేయాలి, దాంట్లో నీళ్ళు ఏం చేయాలి అని చెప్పి అడిగారు. అయితే ఈ వస్త్రాన్ని మన దగ్గర ఉన్న వస్త్రం ఏదైనా వాడుకోవచ్చు. కల్పంలో అయితే మొదటి వస్త్రాన్ని వేయాలి అని చెప్పి ఉంది. అయితే ఏ వస్త్రమైనా మన దగ్గర ఉన్న వస్త్రాన్ని వేసుకోవచ్చు. తర్వాత ఆ కలశం పెట్టిన తర్వాత కలశంలో నీళ్లు మనం తొక్కని ప్రదేశంలో వేయాలి. లేదు అంటే పూల మొక్కల్లో వేసేసేయచ్చు, మొక్కల్లో వేసుకోవచ్చు. ఆ కొబ్బరికాయ ఏ వారం దావారమే. ఇప్పుడు పూజ అయిపోయినప్పుడు ఈరోజు శనివారం, రేపు తీసి కొట్టేసుకోవచ్చు. కొట్టి మనం తినడానికి వాడుకోవచ్చు ఏదో ఒక రకంగా. ఆ జాకెట్ పీస్ ని 7 వారాలు అలానే ఉంచుకోవచ్చు. లేదు వారానికి ఒకటి కొత్తది పెట్టుకుంటూ ఉండొచ్చు. అదే వస్త్రాన్నైనా వాడుతూ ఉండొచ్చు. మనం పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం అవి ఇంట్లో ఉండేవి, అవి 7 వారాలు వాడుకోవచ్చు. ఒక పూలు పండ్లు తమలపాకులు కొబ్బరికాయ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మిగతా అన్ని కూడా ఇంట్లోనే ఉంటాయి. పూజ పేరు చెప్పి ఎక్కువగా ఖర్చులు పెట్టుకోకుండా మనం ఉన్న దాంతోటి మనం పూజ చేసుకోవచ్చు అనమాట. బయట నుంచి తెచ్చుకోవాల్సినవి చాలా తక్కువగా ఉంటాయి. అలా ఒకసారి కనుక తెచ్చుకున్నామంటే మనకి ప్రతి వారం కూడా ఉపయోగపడుతూ ఉంటాయి.
ఈ వెంకటేశ్వర స్వామి పటం ఎలా ఉండాలి అని అడిగారు. వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్నా గానీ హృదయంలో లక్ష్మీదేవి అలవేల్మంగాదేవి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలవేల్మంగా ఉన్న పటం అయినా కానీ తీసుకోవచ్చు, లేదు ఒక వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా కానీ తీసుకోవచ్చు. మన ఇంట్లో ఏ వెంకటేశ్వర స్వామి పటం ఏదైతే ఉందో అది పెట్టుకొని దానికి పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజలోకి వెళ్దాం. అక్షతలు తీసుకొని ఆ కలశం మీద అలాగే స్వామివారి పటం మీద అక్షతలు వేయాలి 5 సార్లుగా. ఓం శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామి నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్న భవ, స్థిరాసనం కురు. సమర్పాలు తీసుకొని ఆ కలశం మీద బోధించి పట్టుకోవాలి. ఓం అసునీతే పురస్మాదిక్షపర ప్రాణమిహనోసింతమనవతే హృదయా స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేభి యథా స్థానోపకోయతే. స్వామి సర్వజగన్నాథ పూజ అవసానకం పావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామిని నమః. అక్షత వేయాలి కలశం మీద. ధ్యాయామి. వెంకటేశ్వర స్వామికి ధ్యానం చేసుకోవాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకారం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాన్ పురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సహజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యానం. అక్కడ పుష్పం అక్షతలు పెట్టిన తర్వాత 2 సార్లు అక్షతలు వేయాలి. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. సువర్ణరత్నగజ సింహాసనాత్ అక్షతాం సమర్పయామి. అక్షతలు వేశాక మనకి ఏ స్వామికైనా కానీ ఏ దేవతకైనా కానీ షోడశ ఉపచార పూజ ఉంటుంది. ముందుగా ఇప్పుడు స్వామివారిని ఆవాహన చేసుకున్నాం. ఆ ఆవాహనం చేసుకున్న స్వామిని ఇంట్లో చెప్పి ఆవాహన చేసుకున్న తర్వాత ఆయన కూర్చోవడానికి బంగారు ఆసనం వేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్వామివారు అమ్మవార్లు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ కాళ్ళు కడుగుతున్నట్టుగా మన భావనతోటి నీళ్లు చూపించగలిగాలి. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామిని నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలానే అమ్మవార్లకి స్వామివారికి చేతులుగా నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించగలిగాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అలానే అమ్మవార్లకి స్వామివారికి ఆచమనం చేయిస్తున్నట్టుగా నీళ్లు తాగడానికి ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించగలిగాలి. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామిని నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ స్వామివారు అమ్మవార్లు వచ్చి కూర్చుంటే వాళ్ళకి స్నానం చేయిస్తున్నట్టుగా మన భావనతో నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓం ఆపవిష్టాన యోగస్థాన పూజ్యేతధాతన మహేరణాయ చక్షసే యోగస్వత మోరసస్తస్య భాజయతే హనః ఉచతీరివ మాతరః తస్మారంగమామగో యస్యక్షయా యజన్వథ ఆపో జనయధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించగలిగాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం అక్షతలు తీసుకోవాలి. స్నానం చేయించాం కదా, వస్త్రం ఉంటే వస్త్రాన్ని సమర్పించవచ్చు, లేదు అంటే ఈ అక్షతలు పుష్పాలే పట్టు వస్త్రాలుగా పట్టు చీరగా భావిస్తూ అక్కడ స్వామివారి దగ్గర పెట్టాలి. ఓం అభివస్త్రాసూతనాన్యశాభిదేనో సుగా పూయమానాః అభిచంద్రాబంధవేనో ధన్యాపుష్పాతనో దేవసోమ. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకొని స్వామివారికి యజ్ఞోపవీతం సంధ్యం వేస్తున్నట్టుగా భావించాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యద్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమించ శుభ్రయజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాలక్ష్మి అలవేల్మంగాదేవి వెంకటేశ్వర స్వామినే నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని స్వామివారికి గంధాన్ని చిలకరించాలి. మనం సెంటు పన్నీరు అత్తలు ఎలా వాడతామో స్వామివారికి సుగంధం కోసం గంధం అలా వాడతారు అన్నమాట. గంధ ద్వారా అందరూ దర్శాన్ నిత్య పుష్టాంకరీశనీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధాం ధారయామి. తర్వాత కొంచెం పసుపు కుంకుమ తీసుకొని ఆడవారు కాళ్ళకి పసుపు పూసుకుంటారు, అలాగనే బొట్టు పెట్టుకుంటారు. మనం కూడా బొట్టు పెట్టుకుంటాం కాబట్టి స్వామివార్లకు కూడా అలాగనే అనమాట. ఓం ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరదాశ్చ పుండరీకాణ సముద్రస్య గృహాయ మే
అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరాలతో పూజ ఉంటుంది. ముందుగా అంగ పూజ ఉంటుంది అనమాట. అంటే స్వామివారికి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. ఆ పుష్పాలు తీసుకొని ఒక్కొక్క పుష్పం అక్కడ స్వామివారి దగ్గర పెడుతూ ఉండాలి. తొడగా వేసి పుష్పాలు తక్కువగా ఉంటే ఒక 4 పుష్పాలు పెట్టి అక్షతలు వేస్తూ ఉండండి. దాన్ని విడదీయకండి, విడదీయకుండా వేయండి. ఒక్కొక్క అంగానికి సంస్కృతంలో పేరు ఉంటుంది. నేను తెలుగులో చెప్తూ ఉంటాను. మీ భావన అలా ఉండాలి. పాద పూజ అంటే స్వామివారి పాదాలు పూజ చేస్తున్నట్టుగా పూజయామి. వెంకటాచలాధీశాయ నమః పూజయామి. అంటే స్వామివారి చీలమండలు. ఓం శ్రీప్రదాయకాయ నమః జానుని పూజయామి. స్వామివారి పిక్కలు. పద్మావతీపతయే నమః జంగే పూజయామి. అంటే స్వామివారి మోకాళ్ళు. ఓం జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. స్వామివారి తొడలు. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. కటి ప్రదేశం అంటే మొలతాడు కట్టుకుంటే ప్రదేశం స్వామివారికి. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. స్వామివారి బొడ్డు. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. స్వామివారి పొట్ట. విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. స్వామివారి హృదయం. ఓం పరిశుద్ధాత్మనే నమః స్థలం పూజయామి. స్వామివారి వక్షస్థలం. వక్షస్థలం పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజం పూజయామి. స్వామివారి భుజాలు. ఓం స్వర్ణహస్తాయ నమః హస్తం పూజయామి. స్వామివారి చేతులు. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. స్వామివారి కంఠం. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. స్వామివారి ముఖం. ఓం రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. స్వామివారి నాసికం అంటే ముక్కు. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. అంటే స్వామివారి చెవులు. కులాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. స్వామివారి కళ్ళు. ఓం వర్చస్సనే నమః లలాటం పూజయామి. స్వామివారి నుదురు భాగం. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యంగాన్ని పూజయామి. స్వామివారి అన్ని అంగాలు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చెప్తూ ఉంటాను. మీ దగ్గర ఉన్న పుష్పాలు అక్షతలు అక్కడ స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం మనామయాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీహరాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపదయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనరూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శార్ంగపాణయే నమః. ఓం నందకిశోరాయ నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మార్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాపఘ్నాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటాముకుటశోభితాయ నమః. ఓం శంఖమద్యోలసన్మంజుకింకర్యాఢ్యకరంటకాయ నమః. ఓం నీలమేఘస్యాతనవే నమః. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః. ఓం జగద్వ్యాపనే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షిణే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చిందితార్థప్రదాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం దాశార్షాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః.
ఓం పీతాంబరధరాయ నమః ఓం మాఘాయ నమః ఓం వరమాలినే నమః ఓం పద్మనాభాయ నమః ఓం ప్రళయాసక్తమానసాయ నమః ఓం అశ్వారూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్జన సంవత్సరాయ నమః ఓం ఘాసారసన్మధ్యకస్తూరీతలపోజ్వలాయ నమః ఓం సచ్చిదానందరూపాయ నమః ఓం జగన్మంగళదాయకాయ నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞభోక్తే నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమార్థప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం శ్రీమతే నమః ఓం దోర్దండ విగ్రహాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం శ్రీ విభవే నమః ఓం జగదీశ్వరాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ఇప్పుడు పద్మావతి అమ్మవారికి పూజ ఉంటుంది అష్టోత్తరంతో. మనస్సులో పద్మావతి నమః అనుకుంటూ అమ్మవారిని కలుసుకుంటూ అక్కడ పుష్పాలు ఓం పద్మావత్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మాద్రవాయై నమః ఓం కరుణప్రదాయిన్యై నమః ఓం సహృదయాయై నమః ఓం తేజస్వరూపిణ్యై నమః ఓం కమలవృక్షై నమః ఓం పద్మధరాయై నమః ఓం శ్రీయై నమః ఓం పద్మనేత్రే నమః ఓం పద్మకరాయై నమః ఓం సుగుణాయై నమః ఓం కుంకుమప్రియాయై నమః ఓం హేమవర్ణాయై నమః ఓం చంద్రవందితాయై నమః ఓం జగన్మయ ప్రకాశ శరీరధారిణ్యై నమః ఓం విష్ణుప్రియాయై నమః ఓం నిత్యకళ్యాణ్యై నమః ఓం కోటి సూర్యప్రకాశన్యై నమః ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం బ్రహ్మాండవాసిన్యై నమః ఓం సర్వవాంఛఫలదాయిన్యై నమః ఓం ధర్మసంకల్పాయై నమః ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః ఓం భక్తిప్రదాయిన్యై నమః ఓం గుణత్రయ వివర్జితాయై నమః ఓం కళాషోడసంయుతాయై నమః ఓం సర్వలోకానాంజనన్యై నమః ఓం ముక్తిదాయిన్యై నమః ఓం దయామృతాయై నమః ఓం ప్రాజ్ఞాయై నమః ఓం మహాధర్మాయై నమః ఓం ధర్మరూపిణ్యై నమః ఓం అలంకారప్రియాయై నమః ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం వెంకటేశ్వర వక్షస్థలస్థితాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం తిరిచానూరుపురవాసిన్యై నమః ఓం వేదవేద్య విశారదాయై నమః ఓం విష్ణుపాద సేవితాయై నమః ఓం రత్నప్రకాశ కిరీటధారిణ్యై నమః ఓం జగన్మోహిన్యై నమః ఓం శక్తిస్వరూపిణ్యై నమః ఓం ప్రసన్నోదయాయై నమః ఓం ఇంద్రాది దైవత యక్షి ఓం ఇంద్రాది దైవత యక్షకిన్నరకిం పురుష పూజితాయై నమః ఓం సర్వలోక నివాసిన్యై నమః ఓం భూజయాయై నమః ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః ఓం శాంతాయై నమః ఓం ఉన్నతస్థానస్థితాయై నమః ఓం మందారకామిన్యై నమః ఓం కమలాకరాయై నమః ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః ఓం కోటి సూర్య సమప్రభాయై నమః ఓం పూజఫలదాయిన్యై నమః ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః ఓం వైకుంఠవాసిన్యై నమః ఓం అభయదాయిన్యై నమః ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః ఓం నృత్యగీతప్రియాయై నమః ఓం క్షీరసాగరోద్భవాయై నమః ఓం ఆకాశరాజపుత్రికాయై నమః ఓం సువర్ణహస్తధారిణ్యై నమః ఓం కామరూపిణ్యై నమః ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః ఓం అమృతాసుజాయై నమః ఓం భూలోక స్వర్గ సుఖదాయిన్యై నమః ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః ఓం మన్మద దర్పసంహార్యై నమః ఓం కమలార్థభాగాయై నమః ఓం స్వల్పాపరాధ మహాపరాధాక్షమాయై నమః ఓం షట్కోటి తీర్థవాసితాయై నమః ఓం నారదాది మునిశ్రేష్ఠ పూజితాయై నమః ఓం ఆదిశంకర పూజితాయై నమః ఓం ప్రీతిదాయిన్యై నమః ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః ఓం కృష్ణాదిప్రియాయై నమః ఓం గంధర్వశాప విమోచకాయై నమః ఓం కృష్ణపత్న్యై నమః ఓం త్రిలోక పూజితాయై నమః ఓం జగన్మోహిన్యై నమః ఓం సులభాయై నమః ఓం సుశీలాయై నమః ఓం మంజనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః ఓం భక్త్యాత్మ వినాశిన్యై నమః ఓం సంధ్యాదివందిన్యై నమః ఓం సర్వలోకమాత్ర్యై నమః ఓం అభిమరదాయిన్యై నమః ఓం లలితావధూత్యై నమః ఓం సమస్త శాస్త్ర విశారదాయై నమః ఓం సువర్ణాభరణధారిణ్యై నమః ఓం ఇహపరలోక సుఖప్రదాయిన్యై నమః ఓం కరవీర నివాసిన్యై నమః ఓం నాగలోకమణి సహ ఆకాశ సింధు కమలేశ్వర పూజిత రథగమనాయై నమః ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయై నమః ఓం చంద్రమండల స్థిరాయై నమః ఓం మలయల్ మంగాయై నమః ఓం దివ్యమంగళధారిణ్యై నమః ఓం సుకళ్యాణ పీఠస్థితాయై నమః ఓం కామకవన పుష్పప్రియాయై నమః ఓం కోటి మన్మథరూపిణ్యై నమః ఓం భానుమండల రూపిణ్యై నమః
ఓం పద్మపాదాయ నమః ఓం రమాయ నమః ఓం సర్వమానసవాసిన్యై నమః ఓం సర్వాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం దివ్యాగ్నాయ నమః ఓం సర్వమంగళరూపిణ్యై నమః ఓం సర్వానుగ్రహప్రదాయిన్యై నమః ఓం ఓంకారస్వరూపిణ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానసంబోధాయ నమః ఓం పద్మావత్యై నమః ఓం సద్యోవేదవత్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః హరే పుణ్యదేవతాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజ సమర్పయామి. తర్వాత ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకొని ఆ కలశం ముందు ఇలా పెట్టుకోండి. కుంకుమార్చన చేస్తూ ఉండండి. లక్ష్మీదేవికి అలాగనే అలవేలుగంగాదేవికి పద్మావతి దేవికి కుంకుమ సమర్పిస్తున్నట్టుగా పాదాల దగ్గర కుంకుమ సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ లక్ష్మీ స్తోత్రం వస్తే మనసులో చెప్పుకోండి. లేదంటే మహాలక్ష్మి అనుకుంటూ అక్కడ కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం సర్వాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచ్యై నమః ఓం పద్మయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యప్రదాయ నమః ఓం విభావనయే నమః ఓం ఆదిత్యే నమః ఓం నిత్యే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః ఓం క్రోధసంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశనే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మాభవాయ నమః ఓం పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదరే నమః ఓం చంద్రభుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం బిందుశీతలాయ నమః ఓం ఆహ్లాదరణ్యే నమః ఓం పుష్యే నమః ఓం శివాయ నమః ఓం శివకరే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వధరణ్యే నమః ఓం పుష్యే నమః ఓం దారిద్ర్యనాశన్యే నమః ఓం ప్రీతిపుష్కరణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీ నమః ఓం భాస్కరే నమః ఓం విరవల్లయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం మహేశ్వన్యే నమః ఓం సుందరాయ నమః ఓం ఉదారాంకాయ నమః ఓం హరణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం నరధాన్యకరే నమః ఓం సిద్ధే నమః ఓం శ్రేయ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం ఋగ్వేశ్వరితానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం సుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవవారణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః నానావిధ పరిమళ కుంకుమార్చన పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరబత్తీలు వెలిగించుకోండి. లేదు ఇంతకు ముందు వెలిగించిన అగరబత్తీలు ఉంటే ఆ అగరబత్తీలు తీసుకోండి. ఆ అగరబత్తీలు వస్తుంది. రూపోయం ప్రతివృక్షతాం శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. భూపమాగ్రాపయామి. దీపం 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పిండి ఒత్తు పెట్టుకోండి. అది సాయంత్రమైనా వెలిగించుకోవచ్చు, అలాగే ఉదయమైనా వెలిగించుకోవచ్చు. ఓం శ్రీకాంతాయ కళ్యాణ కథయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ వెలిగించిన దీపం దగ్గర 2 నక్షత్రాలు వేయండి. ఒక పుష్పం పెట్టండి. పెట్టి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామికి అద్దండి. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి నమః. దీపం దర్శయామి. ఒకసారి మీరు చూపించలేండి స్వామివారికి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. నేను ప్రాతకాలం పూజ చేసుకుంటున్నాం, అంటే ఉదయం పూజ చేసుకుంటున్నాం స్వామివారికి. మనం ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు ఈ నువ్వులుండలు, చిమ్మిరుండలు అవి ఏం చేసుకుంటే అవి 7 చొప్పున స్వామివారికి నివేదన చేయాలి. ఒకవేళ ఒకటే పూట సాయంత్రం గానీ ఉదయం గానీ చేసుకుంటున్నారంటే ఈ నివేదనలు అన్ని కలిపి ఒకేసారి పెట్టచ్చు. అలాగే 7 రోజులు కూడా ఒకేసారి వెలిగించుకోవచ్చు.
ఇప్పుడు వడపప్పు, పానకం, కొబ్బరి చిప్పలు, అరటి పండ్లు పెడుతున్నాను. ఆకు తీసుకుని ఆ ప్రసాదాల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. ఆ ప్రసాదాల చుట్టూ ఒకసారి నీళ్లు తిప్పండి. సత్యం దత్తేన గురించామి అమృతమస్తు అమృతోపస్సరణమసి. శ్రీ మహాలక్ష్మి అలమేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. యథాశక్తి నారికేల శిఖలాంశేన ముగ్ధ సోపు సహిత గోరోదక నివేదనం సమర్పయామి. ఇప్పుడు మీరు పెట్టిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారు స్వీకరిస్తున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య ప్రాణాయం సమర్పయామి. అయిన తర్వాత 5 సార్లు నీళ్లు చూపించగలిగాలి స్వామివారికి. మధ్య ప్రాణాయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం పెట్టుకోవాలి. 2 ఆకులు, 2 ఒక్కలు, 2 తాంబూలం ప్రతిగృక్షతాం. తాంబూలం తాకి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు హారతి వెలిగించుకోవాలి. ఈ మహాలక్ష్మి అలమేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనాన్ని నీళ్లు చూపించగలిగారు స్వామివారికి. వెంకటరమణ గోవింద 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 గోవింద. పుష్పం లేచి నిలబడగలిగితే నిల్చోవచ్చు. రాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం మహత్కాస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపః భూజ్యోతిన సోమృతం బ్రహ్మభూర్భువస్సువరం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. శ్రీ మహాలక్ష్మి అలమేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. తనకృతాని చ తాని తాని పునశ్చంద్రి గురుచర పదే పదే పాపహం పాపకర్మ పాపాత్మా పాపసంభవః. కాళిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ మహాలక్ష్మి అలమేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మగోచర నమస్కారం సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వేచయామి, నృత్యంద్రశయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సహస్రాజోపచార శక్తిపచార భక్తిపచార పూజాం సమర్పయామి. మగ రక్షతలు తీసుకోవాలి, ఆడవాళ్ళు నీళ్లు తీసుకోవాలి. ఒకరే కనుక ఉంటే 2 కలిపి వాడు ఎడం చేత్తో నీళ్లు, కుడి చేత్తో అక్షతలు తీసుకోండి. యస్య స్మృత్యాది నామోక్షతః పూజ అక్రియాదిశూన్యం సంపూర్ణ ధాన్యాది సత్యావందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం పదస్తు మే. అక్షరం నీళ్ళు వదిలిపెట్టేయండి. అనయా ధ్యానావాహన విశోడచోపచార పూజ భగవాన్ సమర్పయ సర్వంసి జనార్దన సుఖ్రీనాథు ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు మనం చెప్పుకున్నది నేను చెప్పే మంత్రంలో గానీ, మీరు చేసే క్రియలో గానీ, మీరు చూపించే భక్తిలో గానీ ఏదైనా లోపం క్షమించి సంపూర్ణమైన ఫలితాన్ని మనం సంస్కృతంలో చెప్పుకోవడం. అలా నమస్కారం చేస్తే అక్షరం నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంతవరకు మనకి ఉదయం పూజ అయిపోయింది. ఉదయం పూజ చేసుకోవాల్సిన పూజ అయిపోయింది అనమాట. ఈ ఉదయం పూజ అయిపోయిన తర్వాత కలశాన్ని కదిలించడమే ఉండదు. స్వామివారు అలానే ఉంటారనమాట. ఆ స్వామివారు ఇక్కడ ఉన్నంత వరకు కూడా చీపురు పెట్టడం గానీ, అక్కడ కూర్చొని ఏమైనా పదార్థాలు తినడం గానీ చేయకుండా కొంచెం భక్తిగా ఉండాలి. అది అయిపోయిన తర్వాత సాయంత్రం, ఇక సాయంత్రం విషయానికి వస్తే మళ్ళీ ఇదంతా శుభ్రం చేసుకొని, గుడ్డతో శుభ్రం చేసుకొని, దీపారాధన చేసుకొని కూర్చొని ఆ స్వామివారికి అష్టోత్తరాలు ఉన్నాయి కదండి, ఆ అష్టోత్తరాలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే కథ వినాలి. కథ విన్న తర్వాత ఆ దీపాలు